దేవుని వాక్యాన్ని విందాం. మీ యొద్ద ఉన్న పవిత్ర గ్రంథమైన బైబిల్ తెరవండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం. అందరూ దయచేసి పవిత్ర గ్రంథమైన బైబిల్ తెరసి సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో నుండి కొన్ని శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మనకు నేర్పాలి అని ఆశిస్తున్నాడు. ఈ మాటలు జాగ్రత్తగా విందాం. ఒకవేళ మీకు చదువు రాకపోతే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి అని ప్రేమతో మనవి చేస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. జాగ్రత్త గమనించండి. ఇక్కడ 2 కుటుంబాలను గురించి దేవుడు వ్రాయించాడు. దేవుడు కుటుంబాలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న ఈ ప్రపంచములో ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు గనుకనే ఈ రాత్రి ఈ అవకాశం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. యేసు స్వామి కుటుంబాలను ప్రేమించే దేవుడు. ఏ కుటుంబము నశించిపోకూడదు అని దేవుని ప్రేమ. ఈ రాత్రి గ్రహించాలి. నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు గనుకనే కుటుంబాలకు ఈ సందేశాన్ని ఈ రాత్రి దేవుడు మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ 2 కుటుంబాలలో దావీదు కుటుంబం, సౌలు కుటుంబం, ఈ 2 కుటుంబాలు కనబడుతున్నాయి. కానీ దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లినట్లు మనం చూస్తూ ఉన్నాం. సౌలు కుటుంబం అంతకంతకు నీరసించిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. కుటుంబాలను ప్రేమించే దేవుడు ఒక కుటుంబం ఆనందంగా ఉండటానికి, ఒక కుటుంబం నీరసించిపోవటానికి కారణం ఏంటి? దేవుడు పక్షపాత? దేవుడు పక్షపాతి కాడు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. దేవుడు పక్షపాతి కాడు. భూమి మీద కుటుంబాలను కట్టిన దేవుడు ప్రతి కుటుంబం వర్ధిల్లాలి అని దేవుని ఉద్దేశం. మీకు తెలుసా, మొట్టమొదటి కుటుంబాన్ని దేవుడు ఈ భూమి మీద కట్టిన రోజు ఆ కుటుంబాన్ని గురించి దేవుడు ఏమని మాట్లాడాడో ఒక మాట మనము గ్రహించాలి. మొట్టమొదటి కుటుంబం ఆదామవ్వల ద్వారా ఈ భూమి మీద మొట్టమొదటి కుటుంబాన్ని కట్టినప్పుడు ఆ కుటుంబం ఎడల దేవుని ఉద్దేశం ఏమిటో బైబిల్లో రాయబడ్డది. ఆదికాండము 1వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఈ శ్రేష్టమైన మాట రాయబడినట్టు మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోబరుచుకొనండి. ఆ మొట్టమొదటి కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. ఆ మొదటి కుటుంబంలో నుండే వచ్చాయి ఈరోజు ప్రపంచంలో ఉన్న ఈ కుటుంబాలన్నీ. యేసు స్వామి కుటుంబాలను ప్రేమించే దేవుడు. ఈ రాత్రి గ్రహించాలి. యేసు స్వామి కుటుంబాలను మతములో దించే దేవుడు కాదు, మత మార్పిడి చేసే దేవుడు కాదు. కుటుంబాలను ప్రేమిస్తూ ఉన్న దేవుడు. ఈ రాత్రి ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడాలి అని దేవుని ఉద్దేశం. ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదింపబడాలనే కోరిక నీకుంటే ఈ రాత్రి ఈ సందేశము, పరిశుద్ధాత్ముడు మాట్లాడే ఈ సందేశము నీవు జాగ్రత్తగా వినాలి అని ప్రేమతో మనవి చేస్తున్నా. నీవు ఈ స్థలములో ఉన్నా, ఈ స్థలములోకి రాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా నీ కుటుంబము దీవించబడాలి అనే దేవుని ఉద్దేశం.
అయితే నీ కుటుంబం దీవించబడాలి అనే ఆశ నీకు ఉంటే ఈ రాత్రి వర్తమానం విని, దేవుని మాట విని, దేవునికి లోబడి నీవు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి అని ప్రేమగల దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆదాముల కుటుంబాన్ని వర్ధిల్లాలి అని దేవుడు కోరుకున్నాడు. ఈ రోజు కూడా ప్రతి కుటుంబం ఆశీర్వదింపడాలి. ఈ రాత్రి ప్రశ్న ఏమిటంటే, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి అంటే ఇప్పటి వరకు శ్రమల్లో ఉన్నావా? ఆశీర్వాదం లేకుండా జీవిస్తూ ఉన్నావా? అప్పుల పాలై ఉన్నావా? నెమ్మది లేని పరిస్థితుల మధ్య ఉన్నావా? శాంతి లేక సమాధానం లేక బాధపడుతూ ఉన్నావా? అందుకే నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఈ రాత్రి ఈ సందేశాన్ని నీకు పంపుతూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ప్రతి కుటుంబం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. అది దేవుని ఉద్దేశం.